ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెమ్మా రెమ్మా కాఫీ తీసుకురా. ఏమండి కాఫీ తాగారా మీరు? తాగాను ధర్మ. సకలా సకలా. అమ్మా వస్తున్నా. ఏమైందమ్మా? పని మనిషి ఎక్కడికి వెళ్ళింది? ఈరోజు సెలవు పెట్టి ఊరెళ్ళింది. ఏమైంది? దీనికి పని కన్నా ఊరి మీదే ధ్యాస ఎక్కువైంది. హంతకురాలతో సేవ చేయించుకునే కర్మ పట్టింది. ధర్మ, ఎందుకు పల్లవిని అలా అపార్థం చేసుకుంటావు? తను ఆ హత్య చేసిందో లేదో ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా. నువ్వు ఉన్నానా? ఇవాళ కాకపోయినా రేపైనా ఆ హత్య ఇదే చేసిందని ప్రూవ్ అవుతుంది. అప్పుడు అందరూ ఓ మూల కూర్చుని అయ్యో ఓ హంతకురాల్ని మనం ఇంట్లో పెట్టుకుని ఆరాధించామా అని బాధపడ్డం కన్నా ముందే జాగ్రత్త పడ్డం నయం కదా. వదినా, ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ హత్య చేయలేదు. నార్మల్ చేయాల్సిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా? హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు తల్లి, హెచ్చరించడానికి వచ్చాను. జాగ్రత్త పడండి, రాబోయేది ప్రళయం. తప్పించుకోవడానికి తావేలేని ప్రమాదం. ఆపద మీ ఇంటిని చుట్టుముట్టింది తల్లి. మీ ఆయుష్ మీద విలయ తాండవం ఆడబోతుంది. ఏంటి స్వామి మీరనేది? ప్రమాదం ఏంటి? ప్రళయం ఏంటి? అసలేం జరగబోతోంది? అంధకారం మీ ఇంటిని అల్లుకోబోతుంది. మసక చీకట్లు మీ కుటుంబాన్ని మసి చేయబోతున్నాయి. స్వామి, ఈ కుటుంబానికి ఏమీ జరగకూడదు. దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి. స్వామి, మీరు చెప్పడం కాదు, నేను చెప్తాను వినండి. ఈ ఇంటిని పట్టు పిడిస్తున్నా శనివి నువ్వే. ఎప్పుడు నవ్వుతో ఆనందంతో కలకలాడుతున్న ఈ ఇల్లు నువ్వొచ్చాకే అంధకారమయ్యేలా తయారైంది. నువ్వు ఇంట్లో అడుగు పెట్టాకే గొడవలు మొదలయ్యాయి. నువ్వొచ్చాకే కష్టాలు కూడా మొదలయ్యాయి. నువ్వనే దానివే లేకపోతే మాకిన్ని సమస్యలుండేవే కావు, ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళం కూడా కాదు. మాట జారకు తల్లి. ఈ సృష్టిలో వెనక్కి తీసుకోలేనిది జారిన మాట ఒకటే. అది కాదు స్వామి, ఈ అమ్మాయి మీ ఇంటి కోడలు కాదంటావు, మీ ఇంటి మనిషే కాదంటావు, అంతేగా? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు తల్లి. ఆ తండ్రి ఆజ్ఞ లేకుండానే ఈ అమ్మాయి రాక సాధ్యమైందంటావా? గంగాధరుడి అనుమతి లేనిదే గడ్డి కూడా మొలవదు. ఈ సృష్టిలో జరిగే ప్రతి చర్యకు కారణం శివుడే, ప్రతి కర్మకు మూలం శివుడే. ఈ అమ్మాయి మీ కోడలు కాదనేది మీ ఆమోదన, కానీ ఈ అమ్మాయి వల్లే మీ ఆయుష్ పెరుగుతుందనేది నా వాదన. వాస్తవం ఏదో తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. అరే అలా అంటారేంటి స్వామి? ఈ అమ్మాయిని ఇంట్లో నుంచి గెంటేస్తే సమస్య తీరిపోతుంది కదా. దూరం నుంచి చూస్తే భూమి ఆకాశం కలిసినట్టుగా కనిపిస్తాయి తల్లి, కానీ అది నిజమా? కొన్నిసార్లు కళ్ళ ముందు ఉండి నిజం అబద్ధం అనిపిస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? హోమం జరిపించండి.
రేపు సిద్ధంగా ఉండండి. నేనే స్వయంగా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు రా తల్లి, నిన్నే తల్లి, నువ్వు రా. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. ఎలా ఉన్నావమ్మా రాధిక? నేను పల్లవిని, రాధికను కాను. అబద్ధం వాళ్లతో చెప్పు తల్లి. సర్వం తెలిసిన మాకు నువ్వు ఎవరో తెలియదనుకోవడం నీ అమాయకత్వం. క్షమించండి స్వామి. స్వామి దయచేసి నేను నువ్వెవరో బట్టబయలు చేయడానికి రాలేదు తల్లి. రాబోయే ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చాను. వాస్తవానికి నేను నీ వాకిలి తొక్కింది నీకోసం తల్లి, నీ కుటుంబం గురించి కాదు. ఏంటి స్వామి మీరు అనేది? అవునమ్మా, అపాయం కలిగించే వారికి కూడా ఉపాయం చెప్పి ఉపకారం తలపెట్టే నిస్వార్థత నీది. అయినా నీకు దైవం అండ నిండుగా ఉన్న దయ్యాల నీడలో అమాంతం నిన్ను మింగేయాలని చూస్తున్నాయి తల్లి. అందుకే అడుగడుగున అవమానాలు, నిలకడగా ఉన్న నిందలు తప్పటం లేదు. ఆ విషయం నాకు అర్థమవుతుంది స్వామి. కానీ నేనేం చేయగలను? ఎవరినని ఎదిరించగలను? బంధువులే రాబంధువుల్లా నన్ను పీక్కొని తింటున్నారు. మౌనంగా సహించడం తప్ప ఎదిరించే సాహసం చేయలేను. అసలు దొంగలు చీకట్లోనే ఉండిపోతారు, నిజాలు నాలోనే ఉండిపోతాయి స్వామి. నీ స్థితి తెలుసు కాబట్టే పరిష్కారం చెప్పడానికే వచ్చా తల్లి. మన చేతిలో రేఖలు ఎంత చక్కగా ఉన్నా కష్టాల కొలిమిని ఆపలేవు తల్లి. కానీ వాటిని నివారించే శక్తి, నిన్ను కాపాడే శక్తి భక్తికి మాత్రమే ఉంది. ఇంట్లో వాళ్ళు చెప్పేది నీ బాగు కోసమే. నువ్వు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, నువ్వు నిలబడితేనే వాళ్ళు చల్లబడతారు. అందుకే నమ్మకం పోగొట్టుకోకుండా చండీయాగం జరిపించు తల్లి. ఆటంకం రాకుండా ఆ యాగం పూర్తయితేనే ఆ గండం నుంచి గట్టెక్కుతావు. గుర్తుపెట్టుకో. హర హర మహాదేవ శంభో శంకర. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.